హరి ఓం. అందరికీ ఆత్మ నమస్కారం. మనం చూస్తున్నది చిత్తూరు జిల్లాలోని పెనుమూరు టౌన్కి దగ్గరలో కొత్త రోడ్డు అనేటువంటి రోడ్డుకి సరిహద్దులో పులిగుండు అనేటువంటి ఏకశిల అండి. ఏకశిలతో ఉండేటువంటి ఒక 2 గుండుల మధ్యలో చాలా ఇక్కడ మీరు చూస్తే చాలా ఒకవైపు నుండి చూస్తే ఒకలాగా, మరొక వైపు నుండి చూస్తే మరోలాగా కనిపిస్తుంది. స్వయంభూ అన్నమాట. స్వామివారు స్వయంభూ శివలింగము అని పెద్దలు చెప్తుంటారు. చాలా పవర్ఫుల్ అయినటువంటి దేవాలయము. ఎందుకంటే దీని గురించి చాలా హిస్టరీగా చెప్పవచ్చును. ఎందుకంటే దాదాపు ఒక 15 సంవత్సరాల ముందుగా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మైక్రో సెల్, అప్పుడు మైక్రోమ్యాక్స్ ఉండేది కదా, బటన్ ఫోను. అది నేను తీసుకెళ్తేనే ఫోన్ వస్తేనే ఫోను స్ట్రక్ అయిపోయింది. అంత పవర్ ఉంటుందన్నమాట. చూడండి, ఇది మెట్ల మార్గం నుండి పైకి వెళ్ళడం మీరు చూస్తున్నది. ఇలా మనము చాలా ఇరుకైన, మీరు ఇక్కడ చూస్తూ ఉండేది ఒక మనిషి వెళ్ళే మాత్రమే స్థలం ఉంటుంది. చాలా ఇరుకైన స్థలం. ఇక్కడ పులులు నివసించేదని పెద్దలు చెప్తుంటారు. అందుకే పులిగుండు అని చెప్తారని పెద్దలు అందరూ కూడా తెలియపరుస్తూ ఉంటారు. ఇరుకైన ప్రదేశము, చాలా రహస్యమైనటువంటి స్థలం. యోగులు అంతా కూడా బాగా తపస్సు చేసుకునేటువంటి తపోస్థలంగా చెప్పవచ్చును. చాలా ఎత్తైనటువంటి ఒకే ఒక రాయండి, ఒకే ఒక ఏకశిలతో ఉండేటువంటి 2 అలానే ఒకలాగా చూసినట్టే మరొకటి అలానే ఉంటుంది. 2 గుండ్ల మధ్యలో ఇప్పుడు మనం పైకి వెళ్తా ఉన్నాం చూడండి. ఆ ఇనుము గిరిల్స్ చాలా ప్రమాదకరమైంది. కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా కూడా కొంచెం ప్రమాదమే. కాబట్టి దీన్ని తయారు చేసినటువంటి వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియపరచాలి. చాలా జాగ్రత్తగా ఒకరు ఇద్దరు మాత్రమే, ఒకరు తర్వాత ఒకరు పైకి వెళ్తూ ఉండాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్థలంలో. ఎందుకంటే నిర్లక్ష్యం అసలు ఉండకూడదు. ఈ వెనక్కి తిరిగి చూడకూడదు. చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, హార్ట్ అటాక్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళని ఎవరిని కూడా ఈ స్థలానికి తీసుకుపోకూడదు. ఎందుకంటే చాలా రిస్క్ అయింది. భయం అనేది ఉంటుంది. ఇలా మేమైతే పైకి చేరుకున్నాం అన్నమాట. పైకి చేరుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఒక వంతెన ఉంటుంది. ఆ గుండుకు ఈ గుండుకు మధ్యలో ఈ వంతెన మీదుగా వెళ్ళాలి. ఆ వంతెనను కూడా మీరు ఇప్పుడు చూస్తారు చూడండి. ఆ వంతెన మీదుగా అవతలకి ఇవతలకి, ఆ గుండుకి ఈ గుండుకు దాటుకోవాలన్నమాట. ఇది ఎట్లా చెప్పాలంటే ఒక 100 అడుగులే ఉంటుంది కిందికి, అంత గ్యాప్ ఉంటుంది. 100 అడుగులకి ఇంకా ఎక్కువే ఉంటుంది. మనం కరెక్ట్గా దాన్ని టార్గెట్ చేసి చెప్పలేము కొలత, కానీ చాలా లోతుగానే ఉంటుంది అన్నమాట. అటువంటి స్థలము ఇప్పటి నుండి కాదు, ఎన్నో తరాల నుంచి మనకి దీని గురించి, ఈ గుండు ఎప్పుడు ఏర్పడిందో తెలియదు. దీనిపైన ఎలా స్వామివారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారో తెలీదు. ఇక్కడ అతి పెద్ద శివలింగం ఉంటుంది. మీరు చూస్తూ ఉండేటువంటి దేవాలయం. ఇప్పుడు ఈ వెంతని చూడండి. ఇలా మేమే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వెల్డింగ్ అంతా ఊడిపోయిందండి. ఆ జాగ్రత్తగా వెళ్ళడానికి కారణం కూడా వెల్డింగ్ అన్నీ ఊడిపోయి ఉన్నాయి. సైడ్కి గాలి ఏదైనా వచ్చిందంటే పట్టుకుంటే కూడా పడిపోతాం. ఆ విధంగా మెట్ల మార్గం గుండా వెళ్ళి మళ్ళీ దాటుకొని వస్తే ఇట్లా మెల్లగా పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకో గుండు పైకి పైన స్వామివారు శివలింగ ఆకారంలో అయ్యప్ప స్వామివారిని, అమ్మవారిని, ఇలా కొన్ని సుబ్రహ్మణ్య స్వామిని, గణపతిని అంతా కూడా చిన్న చిన్న విగ్రహాలను ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఇక్కడ నీటిలో తామర కొలం ఉండి, అంటే తామర పూలు అక్కడ ఉన్నాయి. తామర పూలు చెట్లు అండి, ఇది తామర చెట్లు. ఇలాగా అక్కడ ఉన్నటువంటి నీళ్ళు నిలవడానికి ఒక చిన్న కాలువ లాంటిది, దాంట్లో నీళ్ళు ఉంది. ఇలా పైన ఇది టాప్ అండి. పైన నుండి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది. ఇది దేవాలయం అండి. ఇది స్వామివారి, అయ్యప్ప స్వామివారిది. ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లా శివలింగము ఎప్పుడో ఒకప్పుడు పూజలు జరుగుతుంది. అక్కడికి చాలా కొంచెం ప్రమాదకరమైంది కాబట్టి ఎవరు ఎక్కువ మంది వెళ్ళలేరు.
విశేషంగా శివరాత్రి అప్పుడు జనాలు అక్కడికి చేరుకుంటారు. కాంపౌండ్ పనులన్నీ కూడా కొంత చేసి ఆపేసి ఉన్నారు, కంప్లీట్ అయితే చేయలేదు. చాలా చక్కగా నంది అతిపెద్ద శివలింగం అండి. మీరు చూసేది చిన్నది కాదు శివలింగం, అలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ షెడ్ అన్నీ కూడా వేశారు, గాలికి అన్నీ కొట్టుకుపోయింది. ఈ కాంపౌండ్ అంతా కూడా నిర్మాణం చేశారు, కానీ అదంతా కూడా మొత్తం శిథిలావస్థ అయిపోయింది అనమాట. కానీ ఒక వరకు అయితే అక్కడ బాగానే పరామర్శారు, కొంతవరకు డెవలప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి సరైన నిధులు లేకనే మెట్లంతా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. వాళ్ళు చాలా చక్కగా పైకి చేరుకునేదానికి అంత రిస్క్ అయిన ప్లేస్లో ఎలా అమర్చారో తెలియదు, కానీ వాళ్ళకి సెల్యూట్ కొట్టాలి. జాగ్రత్తగా పైన చేరుకోవచ్చు. కాకపోతే కొంత ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని ఈ దేవాలయాన్ని డెవలప్ చేసే పైన కానీ చుట్టూ కాంపౌండ్ వేసి ఉన్న స్వామికి కైంకర్యం జరిగే విధంగా ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుండు. సంవత్సరంలో ఒకసారైనా మంచిగా, డైలీ అంటే ఎవరు అక్కడికి వెళ్ళి రాలేరు. కాబట్టి నెలకు ఒకసారి పౌర్ణమికి కానీ, అమావాస్యకి కానీ, చతుర్దశికి, ఇలా త్రయోదశి రోజు కానీ, ప్రదోష పూజ కానీ అలాంటివి చేస్తే మళ్ళీ ఈ గుండ్లంతా చూడండి చక్కగా వెంకటేశ్వర స్వామి, అమ్మవారితో గణపతి అన్నీ కూడా చాలా గుండు కిందనే రావాలండి. ఇది ఒక కొండ పైన ఉండేటువంటి ఏకశిల పైన ఆ గుండు కిందనే దారి చేశారు. ఇలా కూడా అక్కడ మార్గం మధ్యలో ఉంటుంది వెంకటేశ్వర స్వామి, గణపతి వారు, అమ్మవారిని కూడా, సాయిబాబాను కూడా పెట్టారు అక్కడ. ఇలా చూడండి, ఇలా చాలా చక్కగా అయితే తయారైంది మన చిత్తూరు జిల్లాలోని పెనుమూరుకు దగ్గరలో పులిగుండు. మీరు ఒక్కసారైనా లోకల్లో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారైనా దర్శించాలి. చాలా, ఎందుకంటే మన ఊర్లో మన చుట్టుపక్కల ఉండేదాన్నే మనం చూడలేక చాలా ఎంత ఎత్తయిందో చూడండి. ఒకసారి వెళ్ళండి. ఇది ఎందుకు అమర్చబడింది, ఇది ఎంత పెద్ద రాయి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అయిందో దీని వయసు. ఇది ఒక మహాయోగిలాగా, ఒక పెద్ద శివలింగంలాగా మనము చూడవచ్చు. దీన్ని ఒక్కొక్క వైపు ఒక్కొక్క రూపం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నటువంటి పులిగుండుని దర్శించి మీరందరూ కూడా మీ యొక్క పూర్వజన్మ ఫలాన్ని మీరు కూడా పొందాలి అని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ పులిగుండుకు చేరుకోండి, చాలా ఒకసారైనా దర్శించండి. చాలా సంతోషం. హరి ఓం, హరి ఓం. ధన్యవాదాలండి. ఓం నమః శివాయ. అందరూ కూడా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి అందరూ ఓం నమః శివాయ చెప్పండి. హరి ఓం. ఓం నమః